నమస్తే 2008లో జరిగినటువంటి 26/11 ముంబై ఉగ్రవాద దాడులు ఏ ఒక్కరం కూడా మర్చిపోలేం. అదొక చీకటి రోజులుగా మనం భావించాలి. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముష్కరులు ఒక్కసారిగా దాడి చేయడము, సుమారుగా 170 మందికి పైగా అమాయకులు ప్రజలు అందులో ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో కీలక పాత్ర పోషించినటువంటి తహావుర్ రాణా, పాకిస్తాన్ ఆరిజిన్ కెనడా బిజినెస్ మ్యాన్, చాలా కీలక పాత్ర పోషించాడు. అతన్ని చాలా ప్రయత్నాల తర్వాత భారత్కి తీసుకురాగలిగాం. ప్రస్తుతం అతన్ని ఎన్ఐఏ విచారిస్తుంది. ఈ ఎన్ఐఏ విచారణలో చాలా కీలకమైనటువంటి విషయాలు, పాకిస్తాన్ చాలా సంవత్సరాలుగా మాకు దాడులకు మాకేం సంబంధం లేదని చెబుతూ వస్తుంది. కానీ తహావుర్ రాణా చెబుతున్నటువంటి వివరాలు కొన్ని కన్ఫెషన్స్తో, అంటే 26/11 దాడుల సమయంలో అతను భారత్లోనే ఉన్నట్టు, అలాగే పాకిస్తాన్ ఐఎస్ఐ అలాగే పాకిస్తాన్ ఆర్మీతో కూడా వాళ్ళ ఆదేశానుసారం ఇతను పనిచేసినట్టుగా కొన్ని కన్ఫెషన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ని ఏ మేరకు మనం అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టవచ్చు అనేటువంటి అంశం మీద ఈ రోజున మనం మాట్లాడబోతున్నాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ పార్థసారథి గారు. పార్థసారథి గారు నమస్తే. నమస్కారం. సో ఇది పాతపాటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా మాకేం సంబంధం లేదని చెప్తుంది. మనం భారత్ చాలాసార్లు కొన్ని ఎవిడెన్స్లు పెట్టింది, అయినా కూడా వాళ్ళు కాదు అది కాదు ఇది కాదని చెప్పారు. సో తహావుర్ రానాని తీసుకురావడమే మనకి దౌత్యపరంగా గొప్ప విజయం. ట్రంప్ ఫస్ట్ టైం కూడా అడిగారా, జరగలేదు. సెకండ్ టైం వచ్చినప్పుడు ఇచ్చారు. సో ఇప్పుడు ఇతను చెప్పినటువంటి కన్ఫెషన్స్ ఏంటి? ఒకటి, నాకు తెలిసినంత వరకు ఆ టైంలో నేను భారత్లోనే ఉన్నాను. రెండోది, పాకిస్తాన్ ఐఎస్ఐతో అలాగే పాకిస్తాన్ ఆర్మీతో కలిసి పనిచేసినట్టుగా అతను ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. మీకున్న సమాచారం ఏంటి? ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ముంబై 26/11 ఏవైతే దాడులు జరిగాయో, తీవ్రవాదుల దాడులు, దానికి కావలసిన గ్రౌండ్ వర్క్ రానా చేసినట్లు ఒప్పుకున్నట్లు మనకి ఇప్పుడు ఎన్ఐఏ సోర్సెస్ ద్వారా అర్థమవుతోంది. గ్రౌండ్ వర్క్ ఎలా అంటే, అతను ఒక బిజినెస్ మ్యాన్ కెనడాలో. అతను ఇక్కడ ఒక ఇమిగ్రేషన్ ఏజెన్సీ, అంటే భారతదేశం నుంచి కెనడా వలస వెళ్ళే వాళ్ళకి సహాయపడడం కోసం ఒక ఇమిగ్రేషన్ ఏజెన్సీ ముంబైలో స్థాపించాడు. ఇక్కడ ఇమిగ్రేషన్ ఏజెన్సీ స్థాపించమని చెప్పింది పాకిస్తాన్ ఐఎస్ఐ చెప్పినట్లు అతను ఒక బిజినెస్ని సృష్టించి ఆ బిజినెస్ని ఇక్కడ స్టార్ట్ చేయడమే కాకుండా ఈ ముంబై చుట్టుపక్కల ఉన్న కీలక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, తాజ్మహల్ హోటల్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, వీటన్నిటినీ పూర్తి స్థాయిలో సర్వే చేసి వాటి యొక్క డ్రాయింగ్స్తో సహా అతను పాకిస్తాన్ హ్యాండ్లర్స్కి అందజేశాడు. అంటే ఒక ప్రణాళిక అతనికి తెలుసు. ఈ మాదిరి ఇక్కడ దాడి చెయ్యాలి అని పాకిస్తాన్ ఐఎస్ఐ లేదా మిలిటరీ లేదా ఎల్ఈటి ఇతర ఉగ్రవాద సంస్థలన్నీ కలిసి నిర్ణయించినట్లు అతనికి తెలుసు. ఆ నిర్ణయం ప్రకారం, ఒక పథకం ప్రకారం అతను ఇక్కడికి రావడం, ఇక్కడ ఒక ఆఫీస్ని స్టార్ట్ చేయడం, ఆ ఆఫీస్కి తరచూ వచ్చే నెపంతో ముంబైకి రావడం, వచ్చి అక్కడ కీలక ప్రాంతాలన్నింటికి సంబంధించిన డ్రాయింగ్స్ తయారు చేయడం, పక్కా మ్యాపులన్నింటినీ కూడా పాకిస్తాన్కు చేరవేయడం, అక్కడ స్థానికంగా అవసరమైన సహాయం ఏదైతే ఉందో ఆ సహాయాన్నంతా ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా రానానే చేశాడనేది ఈరోజు రానా ఒప్పుకున్న విషయం. ఇది గతంలోనే రానా అమెరికాలో అతన్ని ఈ 26/11 తర్వాత, ఎందుకంటే 26/11లో చనిపోయిన వాళ్ళలో కొందరు అమెరికన్లు కూడా ఉన్నారు. ఆ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ తన్వీర్ రానా ఉన్నాడన్న విషయం తెలుసుకుని అతన్ని, డేవిడ్ హెడ్లీ, వీళ్ళిద్దరిని అమెరికా ప్రభుత్వం FBI అక్కడ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేస్తే డేవిడ్ హెడ్లీ అతను ఒక డబుల్ ఏజెంటు, CIA కూడా పనిచేస్తున్నాడన్న కారణంతో అమెరికా దాన్ని పెద్దగా బయట పెట్టకపోయినా రానా అనే వ్యక్తి ఈ మొత్తం వ్యవహారం నడపడంలో కీలకంగా వివరించాడు. పాకిస్తాన్ ఆర్మీ చెప్పిన దాని ప్రకారమే అతను ఇదంతా చేశాడు అన్న విషయం అమెరికా దర్యాప్తులో తేలింది. ఆ అమెరికా దర్యాప్తులో తేలడమే కాదు, దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా అమెరికా సేకరించింది. కాబట్టే అతను కోర్టుల్లో ఎన్ని కేసులు వేసినా అమెరికన్ కోర్టుల ముందు అమెరికా దర్యాప్తు సంస్థలు స్పష్టమైన ఆధారాలు ఇవ్వడంతోనే ఈరోజు రానా ఇండియాకి రాగలిగాడు. సో అమెరికాలోనే తహావుర్ రానా అనే వ్యక్తి ఒక పథకం ప్రకారం ఈ మొత్తం కార్యక్రమానికి ఆయన కీలక పాత్ర పోషించాడు అనేది ప్రపంచానికి తెలిసిన విషయమే. ఇదే విషయాన్ని అటు పాకిస్తాన్కు, అటు అమెరికా, ఇటు భారతదేశం రెండు ఎప్పుడో వివరాలన్నీ అందజేసినా కూడా పాకిస్తాన్ ఏ రోజు దీన్ని అంగీకరించలేదు. నిన్నగాక మొన్న
పాకిస్తాన్ మంత్రి భుట్టో తనయుడు మాట్లాడుతూ బిలావర్ భుట్టో అసద్ మజూర్ ఎక్కడున్నాడో మాకు తెలీదు, ఆయన ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో ఉండొచ్చు, ఒకవేళ భారతదేశం ఆయన ఆచూకీ తెలిపితే మేమే పట్టి భారతదేశానికి అప్పగిస్తామన్నాడు. అసద్ మజూర్ మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఎక్కడున్నాడో అందరికీ తెలుసు కదా. అసద్ మజూర్ని అందరూ చూపించారు కూడా. మరి ఉన్నట్టుండి ఈరోజు నెల రోజుల్లో ఆయన కనిపించకుండా పారిపోయాడు. సో పాకిస్తాన్ ఏ రోజు కూడా అధికారికంగా నేను మద్దతిస్తున్నానని చెప్పి లేదా అధికారికంగా మా గూఢాచార వ్యవస్థ ఇందులో పాల్గొంటుందని ఏ రోజు ఒప్పుకోవడం లేదు. అదే విషయాన్ని ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ప్రపంచానికంతా భారతదేశం తెలియజేసింది. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదు, మీరు ఆధారాలు ఇవ్వండి, మేము పాకిస్తాన్ని ఒప్పిస్తామని చాలామంది అంటే ఎవరైతే మధ్యవర్తిత్వం నెరవేర్తాలని చెప్పి చూస్తూ వచ్చారో వాళ్ళందరూ చెప్పినప్పుడు కూడా భారతదేశం ఒకటే ప్రశ్న వేసింది, ఎన్నిసార్లు ఇచ్చాం మేము, ఏం చేశారు, ఆ ఆధారాలన్నీ ఎక్కడున్నాయి? ఇది 26/11 కాదు, ఇతర సంజౌతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్ కావచ్చు, వేరే సంఘటనలు కావచ్చు, వాటన్నిటి మీద ఇచ్చిన డోజియర్స్ ఏవైతే ఉన్నాయో 1000 పేజీలు ఏం చేసింది పాకిస్తాన్? దాని మీద ఈరోజు వరకు ఎటువంటి చర్యలు లేవు. అందువల్ల పాకిస్తాన్ దీన్ని అధికారికంగా అంగీకరించదు. ప్రపంచానికంతా ఈరోజు స్పష్టంగా అర్థమైపోయింది భారతదేశంలో తీవ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది. కానీ ఇప్పుడు ఏం చెప్తుంది? ఎందుకంటే ఇప్పుడు ఇతను ఒప్పుకున్నాడు, తహౌర్ రానా ఒప్పుకున్నాడు, నేను పాకిస్తాన్తో ఆర్మీతో అలాగే ఐఎస్ఐతో కలిసి పనిచేశాను, అండ్ ఆ టైంలో నేను ఆ దాడులు జరిగిన సమయంలో భారత్ ఉన్నాను అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ కన్ఫెషన్కి పాకిస్తాన్ ఏం సమాధానం చెప్తుంది? ఇప్పుడు కూడా ఏదో ఒక వెర్షన్ ఉంటుందో వాళ్ళ దగ్గర సమాధానం? అంటే భారత్ అతను చిత్రహింసలు పెట్టి ఒప్పించేసింది ఇలాంటిది అదే చెప్తుంది. ఇప్పుడు గతంలో అమెరికా కోర్టుల్లో ఇదే కన్ఫెషన్ ప్రూవ్ అయింది. ప్రూవ్ అయ్యే అతను అరెస్ట్ అయ్యి భారతదేశానికి వచ్చాడు. ఆ రోజు పాకిస్తాన్ దీన్ని ఒప్పుకోలేదు. ఈ రోజు వచ్చిందంటే గతం, ఇదేం కొత్తగా అతను ఒప్పుకున్న విషయం కాదు. అక్కడ ఒప్పుకున్నాడు, అమెరికాలో ఒప్పుకున్నాడు కాబట్టి అరెస్ట్ అయ్యాడు కాబట్టి మన దేశానికి ఇవ్వాలని, అంటే ఆధారాలు ఉన్నాయి కాబట్టి మన దేశానికి ఎక్స్ట్రాడిట్ చేశారు ట్రీటీ ప్రకారం. కొత్తగా ఈ రోజు ఈయనేదో చెప్పాడు కదా అని చెప్పి పాకిస్తాన్కి మనం కొత్తగా ఇచ్చేది ఏం లేదు. ఆల్రెడీ అందరి దృష్టిలో ఉన్న సమాచారాన్ని మరోమారు మన వాళ్ళు స్వయంగా ధృవీకరించుకున్నారు. అంతే. ఇప్పుడు ఇతను పనిష్ చేయొచ్చు, మనం పనిష్ చేయొచ్చు, కానీ పాకిస్తాన్ని ఏం చేస్తాము? ఇక్కడ ప్రశ్న ఏంటంటే పాకిస్తాన్ ఇలా దొంగచాటుగా ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నాయన్న విషయాన్ని ఈరోజు ప్రపంచం అంతా గ్రహిస్తుంది. నిన్నగాక మొన్న బ్రిక్స్ సమావేశంలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ పాకిస్తాన్ని ఇండియాని ఒక ఘాటన కట్టడానికి వీల్లేదు, పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశంగా పరిగణించాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పాడు. మరి ప్రపంచ దేశాలు తీవ్రవాదం విషయంలో ఎందుకు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు అమెరికాకి తెలుసు ఇతను చేశాడని, అమెరికన్ పౌరులు ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఎవరు? పాకిస్తాన్ ఐఎస్ఐ అని రానా ఒప్పుకున్నాడనే విషయం అమెరికాకి తెలుసు. మరి అమెరికా ఏం చర్యలు తీసుకుంది? అమెరికా భయం ఏంటి? బేసిక్గా ఐఎస్ఐ మీద అమెరికా కూడా లీగల్గా చర్యలు తీసుకోవచ్చు, లేదా ఎల్ఈటీ మీద తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ కారణంగా అమెరికన్ పౌరులు చనిపోయారు ఇక్కడ. కానీ అమెరికా ఏం చేసింది అంటే తన సిఐఏ ఏజెంట్ అని ప్రచారం జరిగింది కదా, డేవిడ్ కోల్మన్ హెడ్లీ, వాళ్ళ బండారం ఎక్కడ బయటపడుతుందని చెప్పి అమెరికా సైలెంట్గా ఉంది. హెడ్లీ విషయంలో అమెరికా ఒప్పుకునింది ఆయన మా సిఐఏ ఏజెంట్ కూడా అని చెప్పి ఒప్పుకుంది. సో బండారం పూర్తిగా బయటపడుతుందా బయటపడదా అన్నది పక్కన పెడితే, ఆ డేవిడ్ హెడ్లీ అనేవాడు అటు అమెరికాకు పనిచేశాడు, ఇటు ఐఎస్ఐకి పనిచేశాడు, డబుల్ ఏజెంట్గా పనిచేశాడు, కొంత ఐఎస్ఐకి లాభం చేకూర్చాడు. ఈ మొత్తం వ్యవహారం ఐఎస్ఐ కన్సర్నల్లో కొంతమేర జరిగిందని వాదించే వాళ్ళు కూడా లేదు. దీని గురించి పూర్తి స్థాయి సమాచారం ఐఎస్ఐ వద్ద ఉందని కూడా వాదించే వాళ్ళు ఉన్నారు. సరే, అది ఐఎస్ఐతో సిఐఏకున్న సంబంధాలు మనకు తెలుసు. తాలిబాన్ హయాం నుంచి సిఐఏ ఐఎస్ఐలు ఎంత కలిసి పనిచేసాయి, రష్యాని ఎలా కూలగొట్టాయి, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. సో అందువల్ల అది దాచిపెట్టుకోవడానికి హెడ్లీని దాచిపెట్టినా రానా విషయంలో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కదా. ఎందుకు ప్రపంచ దేశాలు దీన్ని, భారతదేశం ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నా పాకిస్తాన్ ఏ రోజు అంగీకరించదు. అంగీకరించని నేపథ్యంలో మరి భారతదేశం ఏం చేయాలి? భారతదేశం దీన్ని ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి? ఇప్పుడు ఇక్కడ రానాకు శిక్ష వేయడానికి కన్ఫెషన్లు ఆధారాలు అన్నీ సరిపోతాయి, శిక్ష వేస్తారు. మీరు వెనకుండి ఎవరైతే దీన్ని మొత్తం ప్రణాళిక రూపొందించారో, దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి దోహదపడ్డారో వాళ్ళని, అంటే దాంట్లో ఎల్ఈటీ వాళ్ళు ఉండొచ్చు, లష్కర్ ఏ తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, ఐఎస్ఐ కావచ్చు. ఐఎస్ఐలో ఏ కల్నల్
26/11 జరుగుతున్నప్పుడు ఈ హ్యాండ్లర్స్తో మాట్లాడుతున్నాడు. ఒక ఐఎస్ఐ కల్నలు టెలిఫోన్ లైన్లో మాట్లాడుతున్నాడు. ఒక పాకిస్తానీ ఆర్మీ మేజర్ టెలిఫోన్ లైన్లో మాట్లాడుతున్నాడు వీళ్ళతో శాటిలైట్ ఫోన్లో. ఆధారాలు కూడా మనం పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. సో పాకిస్తాన్ ఏ రోజు దీన్ని అంగీకరించదు. పాకిస్తాన్ ఇదేదో దొంగ మాటలు అంటున్నారు, మమ్మల్ని ఇరగబెడుతున్నారు, లేదా మొత్తం మా చేతికి ఇవ్వండి, రానాను కూడా మాకు అప్పచెప్పండి, ఇదంతా జరిగింది, మేము పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తాం, లేదా ఒక అంతర్జాతీయ ఇన్వెస్టిగేషన్ బృందానికి ఇవ్వండి. మొన్న సింధూరు మీద వాళ్ళు అదే కదా మాట్లాడింది. ఒక అంతర్జాతీయ న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ బృందానికి ఇది అప్పచెప్పాలి, ఇది ఏదో నరేంద్ర మోడీ పన్నిన కుట్ర, వాళ్లే దాడి చేసుకున్నారు, మా మీద ఆరోపణలు చేస్తున్నారు, ఇన్ని మాట్లాడే ప్రయత్నాలు చేశారు వాళ్ళు. రేపు కూడా అదే చేస్తారు వాళ్ళు. పాకిస్తాన్ అంగీకరించదు బై నేచర్, అంతే, బై నేచర్ కాదు, అంగీకరించదు. ఎందుకంటే పాకిస్తాన్ చేస్తున్నప్పుడు దొంగే దొంగ అని ఎందుకు అంగీకరిస్తాడు వాడు? అంగీకరించడు. మరి దాన్ని ఎలా బట్టబల్లి చేయాలి అనేది పాకిస్తాన్ యొక్క ఏదైతే ముసుగు వేయబడి ఉందో తీవ్రవాదం విషయంలో, దాన్ని బట్టబల్లి చేయడానికి భారతదేశం ఇప్పుడు చాలా గట్టిగా సమాధానం చెప్తోంది, ప్రపంచం ముందు పెడుతోంది. కానీ అది ఎంత సమయం పడుతుంది, దీన్ని ఎలా ఎదుర్కోవాలి అన్నదానికి భారతదేశ ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం వ్యవహరించాల్సిందే. కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే వీళ్ళకి సహకరించే వాళ్ళు మన దేశంలో కూడా ఉన్నారు. మన దేశంలో రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నారు. అది ఒక రకంగా పాకిస్తాన్ లాంటి దేశాలకి ఈరోజు అడ్వాంటేజ్గా మారుతోంది. ఎందుకంటే సింధూరు విషయం టైంలో కూడా రాహుల్ గాంధీ ఇతరులు లేవనెత్తిన ప్రశ్నల్నే పాకిస్తాన్ ఆర్మీ వేసింది మనకి. అందువల్ల ఏంటంటే ఇది మనకు ఇంకొక సందేహాస్పదమైన విషయాలు కూడా ఉన్నాయి. ఎవరైతే దీన్ని ముందుగా ఇన్వెస్టిగేట్ చేశారో పోలీస్ ఆఫీసర్లు, ఆ పోలీస్ ఆఫీసర్లు తర్వాత హిందూ తీవ్రవాదాన్ని ప్లాంట్ చేయడానికి వాళ్లే ఉపయోగింపబడ్డారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే ఇదంతా కూడా ఎట్లా అంటే ఎవరి సహకారంతో ఎలా జరిగింది? పాకిస్తాన్ చేయిస్తోంది. స్థానికంగా రాణా అన్ని ఏర్పాట్లు చేశాడు. రాణా ఒక్కడి వల్లే కాదు కదా. సో రకరకాల విషయాలు ఈరోజు స్పష్టం కావాలి. ఈరోజు కొన్ని విషయాలే రాణా వెల్లడించాడు. ఒకవేళ రాణాకు నిజంగా ముంబైలో స్థానికంగా సహకరించిన వాళ్ళు ఎవరు? ఒక ఆయన వచ్చి వ్యాపారం చేయాలంటే లోకల్ వాళ్ళు ఎవరో సహకరించి ఉండాలి కదా. మ్యాప్లు ఎక్కడి నుంచి దొరికాయి, ఎవరు సహకరించారు, ఆ విషయాలన్నీ కూడా బయటికి వస్తాయి. ఇప్పుడు ఒక వ్యక్తి సేకరించాలి అని అంటే ఆ లోకల్గా ఉన్న వ్యక్తులు సహకరించకుండా అతనికి మ్యాప్లు అందం. లోకల్గా ఉన్న వ్యక్తులు సహకరించకుండా అతనికి మిగతా విషయాలన్నీ తెలియవు. తాజ్మహల్ హోటల్లో ఏ రూమ్ ఎక్కడుంది, ఏ ఫ్లోర్లో ఏముంది అన్న విషయం. అందువల్ల లోకల్గా ఎవరు సహకరిస్తున్నారు అన్న విషయం కానీ బయటకు వస్తే ఆ రోజు ఇంకా నిజాలు బయటకు వస్తాయి. అసలు ఇంటి దొంగలు ఎవరో కూడా తేలిపోతుంది. ఇంకొక ఆరోపణ కూడా ఉంది పార్థసారథి గారు. అప్పట్లో ఇలా వస్తున్నారన్నటువంటి సమాచారం ఇంటెలిజెన్స్ ముందే చెప్పింది. అయినా కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం లేకపోతే అప్పుడున్నటువంటి హోంమంత్రులు ఎవరొకరు సంబంధిత వాళ్ళు పట్టించుకోలేదు, దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదని కొంతమంది అంటారు, లేదు తెలిసి కూడా వదిలేశారని కొంతమంది అంటారు. ఇట్లా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఈ తహావూర్ రానా కూడా ఆ టైంలో ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి కన్ఫెషన్ బట్టి చూస్తే ఆ టైంలో అతను భారత్లోనే ఉన్నాడు. అంటే దాడుల తర్వాత అతను సేఫ్గా పంపించేశారా? ఇలాంటి అనుమానాలన్నీ కూడా వస్తున్నాయి. సో ఈ ఒక తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇంకెలాంటి వస్తాయి చూడండి. ఇప్పుడు ప్రాథమికంగా పాకిస్తాన్ ఆదేశాల మేరకు నేను చేశానని ఒప్పుకున్నాడు. అంతవరకు ఇప్పుడు స్పష్టమైపోయింది. కానీ అతనికి ఇక్కడ ఎవరు సహకరించారు ఇవన్నీ తేలాలి. అతనికి ఎవరు ఇక్కడ అవసరమైన సామాగ్రిని అందజేశారు, అతనికి ఎవరు ఇక్కడ డ్రాయింగ్స్ ఇచ్చారు, ఇక్కడ ప్రదేశాల గురించి చెప్పడం జరిగింది, చూపించడం. అతనేమీ ఇండియన్ సిటిజన్ కాదు కదా, పాకిస్తాన్ సిటిజన్. కెనడాలో సెటిల్ అయిన వ్యక్తి ముంబై వచ్చినప్పుడు అతనికి ఇన్ని వివరాలు స్థానికుల సహకారం లేకుండా ఎలా అందాయి? అది దావూద్ ఇబ్రహీం గ్యాంగు ఏదైతే ఐఎస్ఐతో కలిసి ఉందో వాళ్ళు ఇచ్చారా? ఎవరిచ్చారు? ఇక్కడ ఎవరో లోకల్గా సహాయం లేకుండా ఎవరిస్తారు? ఇప్పుడు మనందరికీ తెలిసిందే దావూద్ ఇబ్రహీం గ్యాంగు ఐఎస్ఐ కన్సర్నల్లోనే ఉంది. దావూద్ ఇబ్రహీం కరాచీలో ఐఎస్ఐ సేఫ్ హౌస్లో ఉన్నాడనేది అందరికీ తెలిసిన విషయమే. సో ఎవరు అతనికి ఇక్కడ స్థానికంగా సహకరించారన్న విషయం కానీ ఎన్ఐఏ రాబట్టగలిగితే చాలా సంచలనాత్మక విషయాలు వస్తాయి. హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు, లోకల్స్ తెలియాలి. అక్కడికి కానీ ఎన్ఐఏ వెళ్ళగలిగితే ఈరోజు నిజంగా రాణాని భారతదేశానికి రప్పించిన ఏదైతే ఉందో అది సార్థకం అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? పాకిస్తాన్ మీద ఆరోపణలు, పాకిస్తాన్ అంగీకరించదు, రాణా జైల్లో ఉంటాడు. ఇంటి దొంగలు కనిపెట్టారు. ఇప్పుడు ఇక్కడ అసలు ఎవరున్నారు, ఎవరు సహాయం చేశారు అసలు మొత్తం ఈ దాడి జరగడానికి
ఇతనికి కానీ లేకపోతే మిగిలిన ఉగ్రవాదులకు కానీ ఎవరు సహాయం చేశారనేది బయటికి తీయాలి. ఇప్పుడు ఉగ్రవాదులకి బయట నుంచి వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు చేశారు అనుకుందాం, కానీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు అందించారు, ఇన్ఫర్మేషన్ సేకరించడానికి దోహదపడ్డ వాళ్ళు ఎవరు? అతనే ఒక నెల లేడు, సుమారు సంవత్సరంన్నర పై ఉన్నాడు కదా ముంబైలో ఏజెన్సీ ఓపెన్ చేసి. సో 1.5 సంవత్సరం ఒక వ్యక్తి అక్కడ పనిచేస్తున్నా అంటే స్థానిక మద్దతు లేకుండా అది జరగదు. ఇన్ని వైటల్ ఇన్స్టలేషన్స్, ఇన్ని ప్రదేశాలు, స్థలాల గురించి అతనికి ఇన్ఫర్మేషన్ కావాలంటే స్థానికులు సహకరించి ఉండాలి. అది కానీ మనం ఎన్ఐఏ రాబట్టగలిగితే అది ఒక రకంగా సంచలనాత్మక విషయం అవుతుంది. అప్పుడు పాకిస్తాన్ పూర్తిగా ఎక్స్పోజ్ అవుతుంది. పాకిస్తాన్కి ఇబ్బందికరంగా ఇప్పటికే మొన్న సింధూరు టైంలో మౌల్వీలతో కలిసి పాకిస్తాన్ ఆర్మీ అధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్నప్పుడే తెలిసిపోయింది ప్రపంచానికి ఎవరు చేయిస్తున్నారనేది. సో ఇది ఇంకాస్త ఇబ్బందికరమైన పరిణామంగా మారుతుంది. అండ్ ఇప్పుడు ఇతనికి ఎలాంటి శిక్ష పడేటువంటి, ఇంకా విచారణ జరుగుతుంది అనుకోండి, ఎలాంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది? ఏమైనా యావజ్జీవం శిక్ష, లైఫ్ ఇంప్రిజన్మెంట్ లాంటిది ఉండే అవకాశం ఉందా? లేకపోతే భారతదేశ చట్టాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఇటువంటి చర్యలకు పాల్పడ్డ వాళ్ళందరికీ గతంలో తీవ్రవాదులందరికీ కూడా ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష అంతమంది సుమారు 150 మందికి పైగా వ్యక్తుల మరణానికి కారణమైన వ్యక్తిని యావజ్జీవ శిక్ష వేసి ఉంచి పోషించడానికి కాదు కదా. సో చట్టాలు, మన దేశ చట్టాలు చాలా స్పష్టంగా ఈ విషయంలో ఉన్నాయి. కానీ ముందు అతను ఇది ఎలా చేశాడు, అతనికి సహకరించిన వాళ్ళు ఎవరు, బయట నుంచి సహకరించిన వాళ్ళు ఎవరు, ముంబైలో సహకరించిన వాళ్ళు, అది తేల్చగలిగితే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అడ్డుకోవడానికి వీలవుతుంది. అంటే అతను ఎలా చేయగలిగాడు అనేది కూడా చాలా అవసరమే. మరోసారి జరగకుండా చూసుకోవడానికి ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, ఏ ల్యాప్సెస్ని పాకిస్తాన్ మిలిటరీ వాడుకుంది, ఈ అంశాలన్నీ కూడా అతనే చెప్పగలడు. ఎందుకంటే అతను గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ చేసిన వ్యక్తి కాబట్టి అతనికి పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది. ఆ సమాచారాన్ని కానీ భారత దర్యాప్తు సంస్థలు రాబట్టగలిగితే అది నిజంగా భవిష్యత్తులో భద్రతా వ్యవస్థకు సంబంధించిన లోపాలను సరి చేసుకోవడానికి వీలవుతుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అండ్ ఫైనలీ ఈ డేవిడ్ కోల్మన్ హెడ్లీని కూడా ఏమైనా హ్యాండ్ ఓవర్ చేయడానికి అమెరికా ఒప్పుకుంటుందా, ఒప్పుకోదా? అమెరికా ఒప్పుకోవడం లేదు. కారణం బేసిక్గా అమెరికా చెప్పేది ఏంటంటే అతను మా సిటిజను, మా గూఢాచార వ్యవస్థతో కూడా కలిసి పనిచేశాడు కాబట్టి మేము ఇవ్వలేమని విషయాన్ని అమెరికా స్పష్టంగా చెప్తోంది. భవిష్యత్తులో ఇస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే అమెరికా స్టాండ్ ఏంటంటే అతను అటు సిఐఏ రహస్యాలు కూడా తెలిసినవాడు, అందువల్ల అతన్ని అప్పచెప్తే ఇవి ఎక్కడ బయటకు వచ్చి మనం ఎక్కడ ఇబ్బందులు పాలవుతాం. ఎందుకంటే హెడ్లీ సిఐఏ తరఫున పాకిస్తాన్ ఇండియాల్లో పనిచేశాడు. సో పాకిస్తాన్లో పనిచేస్తున్నప్పుడు ఐఎస్ఐతో కూడా కలిసి పనిచేశాడు. అతను దాన్ని ఉపయోగించుకుని ఐఎస్ఐతో కలిసి ఇండియాకి వ్యతిరేకంగా కూడా పనిచేశాడు. డబుల్ ఏజెంట్. ఈ సమాచారం సిఐఏకి కొంతమేర తెలిసిన సిఐఏ అతను పట్టుబడేంత వరకు ఎటువంటి సమాచారాన్ని పాస్ ఆన్ చేయలేదు. ఇందాక మీరు అన్నారు ఇంటెలిజెన్స్ వచ్చింది అని. అమెరికన్ ఇంటెలిజెన్స్ సిఐఏకి ఇది ముందే తెలుసు, కొంత అవగాహన ఉంది. హెడ్లీ లాంటి వాళ్ళ ద్వారా సిఐఏకి తెలుసు. సిఐఏ భారతదేశాన్ని వాన్ చేసిందనే వార్తలు కూడా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే సిఐఏ ఈరోజు వాడొచ్చి ఇక్కడ సిఐఏ విషయాలు చెప్తే అది సిఐఏకి ఇబ్బంది అనే విషయం సిఐఏకి బాగా తెలుసు, అమెరికాకే ఇబ్బంది. అందువల్ల వాళ్ళు అప్పగించే సమస్య లేదని తేల్చి చెప్పేశారు. గతంలో ట్రంప్ ఉన్నప్పుడు తేల్చేశారు, ఇప్పుడు తేల్చారు, మధ్యలో బైడెన్ ఉన్నప్పుడు కూడా మేము ఇవ్వమని చెప్పేశారు. ఆల్ రైట్, ప్రస్తుతానికైతే తహావూర్ రాణాని కఠినంగా శిక్షించాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ఎంత శిక్షించినా పోయిన ప్రాణాలు తిరిగి రావు. కానీ మీరు అన్నట్టుగా ఇంటి దొంగలు ఎవరో కనిపెట్టాలి, మొత్తం చివరి దాకా ఇన్ఫర్మేషన్ తీయగలిగితే అది భారతదేశానికి డెఫినెట్గా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు. థ్యాంక్ యూ. మరి ఈ అంశానికి సంబంధించి ఎలాంటి శిక్ష పడాలి, ఇలాంటి ఉగ్రవాదులకు, తహావూర్ రాణా లాంటి ఉగ్రవాదులకు ఎలాంటి శిక్ష పడాలి, మరి దీని వెనక ఇంటి దొంగలు ఎవరెవరు ఉన్నారు, ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయచ్చు. మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.